కంగ్రాచులేషన్స్. చెప్పండి కంగ్రాచులేషన్స్. ఎన్ని సంవత్సరాలు షాప్ పెట్టి? 3 సంవత్సరాలు. ఈ సంతకం పెట్టేసిండ చెప్తా కదా. లక్కీ డ్రా నీకు వద్దా? లక్కీ డ్రా ఏంటి అసలు? మీకు లక్కీ డ్రాలో మీ షాపు ఒకటి ఐటమ్ గెలిచింది, మీకు వస్తుంది. మీకు ఓకే కదా? మీకు ఎంత అదృష్టం ఉంటేనో ఈ రోజు మీరు లక్కీ డ్రా గెలిచింటారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తానే లక్కీ డ్రా ఇది. మీరు చేతులారా మీరు పోగొట్టుకోవద్దండి. ఎందుకంటే దీనివల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్ళిపోతారు. సంతకం పెట్టేసినారంటే నీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీకు 2 రోజుల్లో లక్కీ డ్రా. ఇంగ్లీష్లో రాసినారు, మీకు వచ్చే ఇంగ్లీషు. నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాలే. మీరు సంతకం పెట్టేసేయండి. మీ బంధువులకు ఎవరికైనా మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలంటే చెప్పేసేయండి, నాకు లక్కీ డ్రా సెంట్రల్ గవర్నమెంట్ లక్కీ డ్రాలో నేను షాప్ సెలెక్ట్ అయిందని. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమన్నా ఈయనట్లా మాజా ఏమన్నా ఫ్రూట్ వేయండి. నిజంగా బటర్ మిల్క్ వద్దులే. నీకు లక్కీ డ్రా వచ్చిందని అప్పుడు బటర్ మిల్క్ ఇస్తాను చూడు. లక్కీ డ్రా వచ్చిందని అప్పుడు బటర్ మిల్క్ ఇస్తాను చూడు. సరే లక్కీ డ్రా అది బటర్ మిల్క్ ఇవ్వండి. నీకు ఆనందము నాకు అర్థమైందిలే. అంతే అంతే. ఓన్ మేడా? ఓకే సంతోషం. ఫ్రెష్గానా? ఓకేనా సంతోషం. కానీ మీకు ఎట్లా లక్కు తగిలిందో కానీ ఈ ఏరియాలో అంతమందిలో లక్కీ డ్రా తీస్తే మీ షాపే వచ్చింది. మీకు చిన్నప్పటి నుంచే లక్ ఉంటుంది. మీకు చిన్నప్పటి నుంచి లక్ ఉందే? లక్కు నమ్ముతారా? ఇంతవరకు ఏమైనా తగిలినాయా లక్ మీకు? లాటరీలోనో ఏమన్నట్లా? అన్ని అప్పులేనా? దీంతో సెటరేట్ అయిపోతావులే. రానా ఇది అయిపోయి మేము మళ్ళీ ఇంకో ఏరియా పోవాలా. ఆడ లక్కీ డ్రా తీయాలా? ఈయన అభిమానం బాగుంది, అందుకే నీకు దేవుడు లక్కీ డ్రా నీకే పెట్టినాడు. ఓకే ఇప్పుడు ఇది చూడండి, చెప్తాను. మీకు ఏమైనా అర్థమైంది? అది ఏదో రూట్ మ్యాప్ లాగా ఉన్నా మీకు అర్థం కాదు. ఇక్కడ దాండి ఇది ఇంజనీర్ గీసింది. ఇప్పుడు ఇది రింగ్ రోడ్ వస్తుంది. రింగ్ రోడ్ వస్తుంది. ఆ ఎయిర్పోర్ట్ నుంచి రింగ్ రోడ్ పెట్టి ఈ రూట్ లో ఫ్లైట్లు దిగుతాయి. మనకు తూర్పు నుంచి వచ్చే ఫ్లైట్లు ఈడ ల్యాండ్ అవుతాయి. ఈడ యూటర్న్ తీసుకుంటాయి. ఇప్పుడు మీకు అర్థం కాలేదు. ఈడ షాప్ అని పెట్టినావా, ఈడ ఫ్లైట్ దిగి రింగ్ రోడ్లో ఎక్కేటప్పుడు ఈ షాప్ అడ్డం వస్తుంది. ఏది ఇది? ఆ రెక్క తగులుతుంది, విమానం రెక్క తగులుతుంది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ లక్కీ డ్రాల్లో ఈ షాప్ని లేపేయండి అని చెప్పినారు. అది మీకు ఇప్పుడు క్లారిటీగా వచ్చింటది. ఇప్పుడు లక్కీ డ్రా నాది. ఇప్పుడు ఇన్ని షాపులు ఉన్నాయి. రెక్క పోతే విమానం పైకి ఎట్లా ఎగురుతుంది? రెక్క తగులుతుందనే కదా తీసేస్తాను. వస్తుంది ఇప్పుడు, అది బయటకు వస్తుంది. ఇప్పుడు సెంట్రల్ రింగ్ రోడ్ అంటే హైవే రోడ్. ఇక్కడ హైవే రావడమే, హైవేలో రింగ్ రోడ్. ఇది నా షాప్ ఎన్ని పోతున్నాయి ఇవన్నీ చుట్టూ అన్ని పోతే లక్కీ డ్రా అని ఎట్లా అంటాము? లక్కీ డ్రాలో నీ షాప్ ఒకటి పోతుంది కాబట్టి మీది లక్కీ డ్రాలో మీరు గెలుచుకున్నారంటాను. మీరు ఇంకోటి ఏదో అప్పులు ఉన్నాయి ఇప్పులు ఉన్నాయి అంటారు. లక్కీ డ్రాలో పోయిన షాప్ కి నష్టపరిహారం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు అందుతుంది. ఏది? ఒక గజంకి మీకు 6,000 రూపాయలు ఇస్తున్నారు. గజం 6,000 ఎంత ఉంది? గజం 1,00,000 ఉందే. సెంట్రల్ గవర్నమెంట్ ఆడిచ్చిన 6,000 రూపాయలకి నేనేటి ఇది అవుతున్నా? మీకు ఇష్టపూరితంగానే మీ షాపు ఇచ్చేస్తున్నట్లు రింగ్ రోడ్ కి సంతం కూడా పెట్టినారు. ఓకేనా? ఓకేనా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీకు అంగీకారంతోనే మీరు అన్ని పెట్టేసినారు. మళ్ళీ మీరు అంతా చేసేసినాక మీ అంతా ఒప్పుకున్నాక మీరు కోర్టుకు పోవాల్సిందే. ఎందుకంటే కోర్టుకు పోయినా కూడా ఇది ఆల్రెడీ మీరు పెట్టేసినారు. సంతకం పెట్టేసినాక తీసుకునేకేముండదు. ఇప్పుడు ఢిల్లీ
ఢిల్లీ ఇది కొద్దిగా పోస్తావా మజ్జిగ ఇంకా? ఢిల్లీ ఆ. మజ్జిగ ఏమన్నా ముందు చెప్పన్నా ఏంటి ఫస్ట్ పేపర్ నాకు ఇయ్యన్నా యాది అయిపోయింది అగ్రిమెంట్ పేపర్. అది మీకు లెటర్ పంపించినారు, షాప్ అతనితో సంతకం పెట్టించుకుంటే నాకు 6,000 రూపాయలు ఇస్తా అన్నారు. మీతో సంతకం అయిపోయిందే. ఇంకా మీకు 3 రోజులు టైం. ఎక్కడికి వచ్చి రింగ్ రోడ్ పొరపాటున ఎక్కడ అనుకోండి ఎక్కడికి వచ్చారన్న మీరు. ఇది వైజాగ్ అన్న. మీ వైజాగ్. పేరు? నా పేరు ఎం లక్ష్మణ్ రెడ్డి. ఈడ చూడు, ఎం లక్ష్మణ్ రెడ్డి, ఆ, అడ్రస్ A-Z ఏరియా అంతా ఉంది. తప్పు రామునా, తప్పు సంతకం పెట్టించుకుంటే మా ఉద్యోగాలు పోతాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కోసం, విమానాలు ఎగిరే దానికోసము మీరు షాప్ నిడిచి పెట్టుకుంటున్నారు చూసినావా, గజం 6,000తో. నిజంగా ప్రౌడ్ మూమెంట్ ఇది. కాలనీ అంతా నిజంతో మీకు సన్మానం చేసినా కూడా తప్పులేదు. ఎవడన్నా ఎవరి షాప్ తీసి ఎవరికి సన్మానం చేస్తారన్న మీరు? ఎవరి షాప్ తీసి ఎవరికి సన్మానం చేస్తారన్న మీరు? ఎవరు షాప్ ఎవరికి సన్మానం చేస్తారు? అని నువ్వెవరు అసలు? ఢిల్లీ. నువ్వు లోపల ఢిల్లీ ఏంటి అసలు? ఏంటి నువ్వు అసలు కదా? ఏమైతే అసలు ఏంటి నువ్వు అసలు కదా? ఏమైతే ఇప్పుడు ఫ్రూట్ ఏమని అట్లా ఫ్రూటీ 10 రూపాయలు. వీటికి డబ్బులు ఇచ్చాను. వీటికి డబ్బులు ఇచ్చా 10 రూపాయలు. ఇది డబ్బులు ఇచ్చి ఇప్పుడు నేనేమని ఇక్కడ రింగ్ రోడ్ రావడం ఏంటి? నా తీసుకుంటే ఇది రింగ్ రోడ్ కాదు. రింగ్ రోడ్ అంటే ఏ రింగ్ రోడ్ అనుకుంటారు? ఏ రింగ్ రోడ్ అండి? ఎవరింటి ముందు వస్తుంది రింగ్ రోడ్? ఎవరింటి ముందు రాలేనా? ఉంచుకొని నా షాప్ తీయడం ఏంటి? మీ షాప్ లో ఉండదు, ఆ షాప్ లో తీసుకోండి. నా షాప్ తీయడం నీదే రెక్క తగిలేదు ఇడే. రెక్క తగిలిడదు, బొక్క తగిలిడదు, రెక్క తగిలిడదు, బొక్క తగిలిడదు. ఎవరికి రెక్క తగులుతుంది? అది విమానం బాబు. విమానం అనేది అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడ ఆ భోగపురంలో ఒకటి ఉంది అది ఏదనా కాదు. ఆ ఎయిర్పోర్ట్ వేరు. ప్రైవేట్ ఫారినర్స్ ఎవరైనా వచ్చినప్పుడు దిగే దానికోసము సపరేట్ ప్రైవేట్ ఫ్లైట్. మరీ ఘోరంగా అయినా పోనీ రింగ్ రోడ్ వచ్చిందంటే ఒక అర్థం. నా షాపే తీయడం ఏంటి? ఇదే లక్కీ రానా బొక్కటి రానా? ఇదే ఈ రాళ్ళకి లేవన్నా వెళ్ళనా? నువ్వు పేపర్ ఇయ్యి, నువ్వు సంతకం కాదు. నీకు అవగాహన లేనప్పుడు సంతకం పెట్టడం ఎందుకు? నేను పెట్టించుకున్నావు సంతకం. నువ్వు ఎవడు మధ్యకి ఇమ్మండ్రి, ఎవరు అంత హుషారుగా ఇమ్మండ్రి? నీ మనస్ఫూర్తిగానే కదా నువ్వు షాప్ అంటే ఏదో బంగారం ఏదో వచ్చింది కావాలి, అప్పులు అంటే లక్కీ డ్రా అంటే కారు ఆ టైం వస్తుంది అనుకుంటే. సెంట్రల్ గవర్నమెంట్ లక్కీ డ్రా ఇది. సెంట్రల్ గవర్నమెంట్ లక్కీ డ్రా అంటే సెంట్రల్ గవర్నమెంట్ లక్కీ డ్రా అన్న. సెంట్రల్ గవర్నమెంట్ లక్కీ డ్రా అయితే మా స్టేట్ గవర్నమెంట్ ఏడ్ చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాదన్న దీంట్లో. ఇప్పుడు ఇది పెద్ద ఇప్పుడు ఒకటి మీ షాప్ ఒకటి అడ్డం ఉండడం వల్ల ఫారిన్ నుంచి వచ్చే వాళ్ళు అయిపోతారు. ఫారినర్స్ రారు. ఫారినర్స్ ఇక్కడ రావడం అమెరికా ఫారినర్స్ రారా? ఎందుకు వస్తారు? అంటే ఫారినర్ ఇంకోటి నాది రేపిడు నాది రేపిడు నీకు లేపుతానే దానికి ఒక అర్థం ఉందనా? ఒక నిమిషం, నీకు అర్థం కాలే. ఇప్పుడు ఇది ఎందుకు లేపేస్తానంటే ఫ్లైట్ దిగినప్పుడు రెక్క తగులుతుందని షాప్కి రెక్కలు వస్తాయి కదా షాప్కి. ఆ రెక్క తగులుతుందని ఉద్దేశంతో ఈ షాప్ లేపేస్తాను ఫ్లైట్ కి. నా షాప్ తీయడం ఏంటి? నీ నష్టపరిహారం ఇస్తాను కదా. నా సంతకం నష్టపరిహారం ఏముంది? నువ్వు దీనికి 10 రూపాయలు బటర్ మిల్క్ 10 రూపాయలు. నువ్వు బటర్ మిల్క్ 2-3 లీటర్లు పెట్టుకున్నావు. నువ్వు 2 రోజులు కూడా షాప్ తెరిచేకి లేదు. ఇంకా అదంతా వేస్ట్ అయినట్లే. నువ్వు నేను తాగాల్సిందే బటర్ మిల్క్. ఒకటి నేను అవన్నీ వద్దాడు. సంతకం పెట్టిన వాడికి అయిపోయింది. కస్టమర్ ఏమని ఉంటే స్టాక్ తక్కువ రేటుకే నమ్మిబడి. ఎందుకంటే రేపు బుల్డోజర్ వస్తుంది, మొత్తం షాప్ని బయట తిప్పుతుంది. ఏంటంటే సంతకం పెట్టినావు నువ్వు. సంతకం ఇష్టపూరితంగా సంతకం కూడా పెట్టేసినావు. షాపు నేను స్వచ్ఛందంగా నేను మామూలు దీనికోసం పెట్టాను. ఏదో లక్కీగా అంటే నాది షాప్కి పరిగింది కావాలనుకుని నేను అనుకోను. ఈ సామాన్ల కోసం నేను అంతే నాకు తెలియదు. అలా మా ఇంట్లో ఒప్పుకొని చిన్నపిల్లలతో ఇంట్లో ఒప్పుకునేది కాదనా? సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోదు. వద్దన్నా ఎందుకన్నా? నాకు వద్దన్నా నువ్వేనా ఇప్పుడు నీకు రింగ్ రోడ్ ఎంత నీటికి వచ్చావు? అంత అఫీషియల్గా వచ్చి కొట్టి ఒక బటర్ మిల్క్ అడిగేది ఇచ్చాను, సంతకం పెట్టేసాను. నేనెందుకు ఎట్లా నాకే చిన్న కొడుకు నేను అన్న వద్దన్నా నాకు ఇచ్చాను. నీకు ఇంకోటి ఈడ స్థలము నీకు తీసేసిన దానికి నీకు వేరే చోట 3 సెంట్లు స్థలం ఇస్తారు. నాకు ఇక్కడ తప్పించింది అక్కడికి వెళ్ళా. నీకు స్థలము 40 కిలోమీటర్ల ఆ పక్క నీకు 1.5 సెంటు స్థలం ఇస్తారు. షాప్ పెట్టుకో ఆడ అడిగి. సినిమా లక్కీగా రావడం ఏంటి? అది ఏదో తీస్తారు కదా, ఇదే సినిమా థియేటర్లా లేదంటే సినిమా సెట్టింగ్లా ఏంటి ఇది? కానీ నీకు 40 రింగ్ రోడ్ రావడం ఇది ఇక్కడ ప్రైవేట్ రింగ్ రోడ్ నా ఫారినర్ రింగ్ రోడ్. దానికి నీ పేరే పెడతావు. నీ పేరు చెప్పినావు, మర్చిపోయినావు. పేపర్లో చదువుతా ఉండు. ఏం పేరు నీ పేరునా? కాదు నీ పేరు చెప్పు చాలు చాలు. అదేదో రెడ్డి చెప్తివి. లక్ష్మణ్ రెడ్డి ఫారినర్స్ ఫ్లైట్ ట్రావెల్స్ రూట్ అని పెట్టిస్తా.
లక్ష్మణ్ రెడ్డి రోడ్ అని పెట్టిస్తా. నాకేం వద్దన్న బాబు నీకు తరతరాలు తలుచుకుంటారా ఫారినర్స్? కాదు కాదు, ఫారినర్స్ నిన్ను తలుచుకుంటారా? నాకు ఫారినర్స్ లేదు, పక్కనర్స్ లేదు, నాకు ఎందుకన్నా పక్కనర్స్ లేదు, నాకు ఎందుకన్నా ఇయ్యన్నా పేపర్ ఇయ్యన్నా బటర్ మిల్క్ డబ్బులు కడితే కట్టవా మా కుర్రోళ్ళని పిలిస్తే కాదు ఉండు, ఇది కొట్టేసినప్పుడు సామాన్లు ఎత్తపోయి కుర్రోలు కాబడుతుంది. అప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటారు. కాదు విషయం, ఇప్పుడు రేపు ఖాళీ చేస్తారు. కదలకు నువ్వు బయట వస్తాను కాదు ఉండు, ఇప్పుడు ఈ రోజా రేపా మన ఖాళీ ఊరికన్నా రా ఉండను. ఎందుకు పిలుస్తావు నువ్వు? షాప్ ఎత్తేస్తానని తెలిసింది అనుకో, జనాలు దూరాన్ని ఫ్రీగా ఎత్తకపోతారు. ఫ్రీగా ఎత్తకపోతారు. నావాడిను మనం 3 బొట్లకే నమ్ముకుందాం. ఇది అన్న వద్దన్న నాకు ఎందుకన్నా నా ఆవిడ చెప్తాడు, వెంకటరెడ్డి పేరు అనేది చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఫారినర్స్ కూడా గర్వంగా చెప్పుకుంటారు. వానమ్మ ఫ్లైట్ రెక్క తగులుతుందని చెప్పి ఆయన స్థలం వద్దన్న బాబు నేను ఆర్పి సంతకం చెప్పాను. కొండ మీద ఇస్తున్నారు కదా ఇచ్చాను పేపర్. నీకు కొండ మీద స్థలం బటర్ మిల్క్ డబ్బులు కూడా వద్దు బాబు, నాకు నా పేపర్ నాకు ఇచ్చే. నా బటర్ మిల్క్ కూడా వద్దు, నా పేపర్. ఒక్క నిమిషం వింటావునా? ఒక్క నిమిషం కూలిగి, నువ్వు టెన్షన్ పడుతున్నావు. నీకు కొండపైన ఇస్తున్నారు 30 కిలోమీటర్ల పక్క. ఎవరికి? నేను కాపీ పంపిస్తూలే, కాపీ పంపిస్తూలే. మీ తరపున లాయర్ ఎవరన్నా కూడా మాట్లాడుకోండి. దాని ఏంటంటే లీగల్ ఫైట్ చేయండి. మీరు లీగల్ ఫైట్ చేసినా కూడా 45 సంవత్సరాలు పడుతుంది. అందులో ఈ ఊరు డెవలప్ అయిపోయింది. ఈ ప్లేస్లో ఫ్లైట్ కూడా తిరుగుతుంటే ఈ షాప్ ఎవరు గుర్తు కూడా ఉండదు. మీ కొండ మీద ఇస్తున్నారు 35 కిలోమీటర్ల ఆ పక్క. వేరే కొండ 35 కిలోమీటర్ల ఆ పక్క. వ్యాపారం బాగా జరుగుతుందనా? వ్యాపారం మంచి జరుగుతుంది. నువ్వు ఒకడే ఉండే షాప్ పెట్టుకొని ఎవరు లేడు, కొండ మీద కూడా లేరు ఎవరు. నువ్వే ఆకలేసి నువ్వే తింటావు. నా అవన్నీ ఎందుకు సంతకం పెట్టినావు? కంగ్రాచులేషన్స్. ఫోటో తీసుకుంటా. కాదు నీకు ఓ నిమిషం, నీకు ఓ నిమిషం కార్పొరేటర్తో నీ కేక్ కటింగ్ కూడా చేపిస్తా. బాబు నీకు అన్నం పెడతాను, దయచేసి నా పేపర్ నాకు ఇచ్చి. నేను చాలా టెన్షన్. నీ పేపర్ కాదు, నా పేపర్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పేపర్ అది. నా లైఫ్ చాలా టెన్షన్. చచ్చిపెట్టుకు వచ్చానన్నా, చచ్చిపెట్టుకు వచ్చాను. నష్టపరిహారం తెలిసి అబద్ధం. ఆపరేషన్ కూడా అయ్యిందన్న నాకు కేర్ హాస్పిటల్లోనే. నాకు మోసం చేసేవన్నా. కష్టపడి బయటకు వచ్చి మా ఇంట్లో వాళ్ళంతా బతికించాను. హైదరాబాద్లో బతికాను. ఏదో చిన్న షాప్ పెట్టుకున్నాను. నా షాప్ ట్రాక్టర్తో కొట్టి పెట్టాను. మరీ ఘోరంగా షేర్. ఇక్కడ ఫ్లైట్లు దగ్గర పెట్టాను. వేటన్నా నా సొంతం పెట్టుకున్నా ఆలోచన. సరేలే, ఓకేలేనా? నీకు ఎవరన్నా నీకు ఈ పాటికి అర్థమైంటుంది. ఎవరో స్కెచ్ చేసి నీ షాప్ తీపిచ్చినారని నాకు డౌట్ వస్తుంది. ఎవరో అందుకంటే నీ షాప్ బాగా జరుగుతుంది ఏమో నాకు తెలిసి. ఎవరో స్కెచ్ చేసి లక్కీ డ్రాలో నీ షాప్ నెరికిచ్చినారు. నువ్వు బాగా ఆలోచించు. వాడి షాప్ ఎవరో చెప్పు, వాడి షాప్ తీపిచ్చేస్తాను. అయితే పక్కన ఒకడు ఉన్నాడు అన్న, ఆడిగానేమో అన్న. ఆడికి ఆపోజిషన్గా పెట్టాను షాప్. నేను ఆ షాప్ పెట్టడం వల్ల ఆడి కావాలన్నది ఇచ్చేసి తీపిచ్చేద్దామా? ఈ మధ్యన పార్టీలో ఉన్నాడు. ఫ్లైట్ ఆడికి తిప్పిద్దునా? ఆడికి ఇచ్చుకున్నా, నాకేం ఫ్లైట్ తిప్పించేద్దునా? వద్దన్నా. ఇప్పుడు దీని డబ్బులు ఏమైనా ఇల్లా లేదా? అబ్బా వద్దనా? నాకెందుకు వద్దొద్దు. ఆడి పేరు రాసుకున్న ఆ పేరు రాసు. ఆ షాప్ ఎన్నో షాపు పోతాలే నేను జరుపుకుంటా. 3వ షాప్ అండి. 3. ఇప్పుడు ఎంత దీనికి? వద్దన్నా. నాకు ఢిల్లీలో చెడ్డ పేరు వస్తుంది. ఢిల్లీలో చెడ్డ పేరు వస్తుంది నాకు. ఢిల్లీలో వద్దనా పట్టనా? ఢిల్లీలో సరే షాప్ తీసేసి అయితే పొద్దున్న. వద్దులే, నువ్వు అంత డబ్బులు వద్దన్నా అంటే నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. అయితే నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి అయితే నాకు అర్థమవుతుంది. మళ్ళీ తీసుకో. నా పేపర్ నాకు ఇచ్చింది. ఎందుకో ఫ్లైట్ ఈడే బాగా జరుగుతుందేమో ఈ షాప్ దగ్గర అని నాకు డౌట్ వస్తుంది. ఊరికన్నా నా పేపర్ నాకు ఇచ్చింది. నాకు నమ్మి ఇచ్చినారు సంతకం పెట్టిమని. నీ పరిస్థితి ఏం బాగాలేదంటున్నావు. ఎట్లన్నా ఇచ్చాను. ఇచ్చాను. థ్యాంక్స్ అన్న. చించేసిరా? చించేస్తానావా? ఇచ్చానన్నా. నేనే సంతకం ఎట్లేదన్నా. ఇప్పుడు అది ఏంది పేపరు? కరానా నిమిషం. ఆ పేపర్ ఏందనుకుంటాను? ఈ షాప్ తీయకూడదని చెప్పి నువ్వు పోరాడుతున్నట్లు సంతకం పెట్టించినాను. చింపినావా? ఇంకా చింపితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వస్తారు. అది అతికించుకో. అది ఉంటేనే నీకు షాప్, అది చూపిస్తే నీకు షాప్ కొట్టేరు. ఇప్పుడు అతికించకైతుందే? అతికిస్తారా? ఎవరైనా వస్తే చూపించేసి ఏనా? సరే మళ్ళా ఆ షాప్ ఏదో చెప్తుంది. 3వ షాప్. ఆ షాప్ కాడికి పోదునా? ఓకేనా? మళ్ళీ పోయేస్తా. హ్యాపీగా ఉండు. బిజినెస్ బాగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. లక్కీ డ్రా అయితే నీకు వద్దు.
అసలు వద్దు. వద్దన్న మాకు ఎందుకన్నా వద్దా? వద్దన్న మాకు ఎందుకన్నా వద్దా? లక్కీ డ్రా కూడా